అందరికీ నమస్కారం. నేను విశాలక్ష్మి సిస్టర్. ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు రాజుకు సమదృష్టి అవసరం. వనవాసంలో ఉన్న పాండవుల గురించి తెలుసుకోవాలని ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిపించుకున్నాడు. విదురుడు రాగానే వినయంతో శిరసు వంచి అతి స్నేహంగా కౌగిలించుకున్నాడు ధృతరాష్ట్రుడు. నీవు గొప్ప నీతిమంతుడివి, సహనశీలివి. నా వల్ల ఎన్నో పొరపాట్లు జరిగాయి, క్షమించాలి అన్నాడు ధృతరాష్ట్రుడు విదురునితో. విదురుని రాక దుర్యోధనాదులకి భయం కలిగించింది. ధృతరాష్ట్రుడు ఎంతో ఆప్యాయంగా విదురునితో సంభాషిస్తుంటే అంతా శ్రద్ధగా ఆలకించాడు విదురుడు. ధృతరాష్ట్రుడు అతని కుమారులు న్యాయం తప్పి పలికిన పలుకులు గుర్తు తెచ్చుకోవాలని వీరులైన పాండవులతో విరోధానికి దిగడం తగదు అన్నాడు విదురుడు ప్రశాంతంగా ధృతరాష్ట్రునితో స్నేహపూర్వకంగా చాలా విషయాలు మాట్లాడుతున్న విదురుని చూస్తూ ఏదో అనుమానిస్తూ దుర్యోధనుడు కర్ణ, శకుని, దుశ్శాసనులతో నెమ్మదిగా అన్నాడు. చూడండి, పాండవహితుడైన విదురుడు కార్యసాధకునిలా చెప్తూ ఉంటే తండ్రి గారు విదురుని మాటలు ఆలకిస్తున్నారు. ఏ రహస్యమంతనాలు జరపబోతున్నాడో విదురుడు అనే భయం, బాధ కలుగుతోంది. కనుక మనం ఒక ఉపాయం పన్నుదాం. ఈ పెద్దలిద్దరూ కలిసి మళ్ళీ పాండవులని ఇక్కడకు రప్పిస్తే ఆ పాండవులపై అగ్ని, జలం, విషం ప్రయోగించి వారికి అపాయం కలిగిద్దాం అన్నాడు దుర్యోధనుడు ఆవేశంగా. ఆ మాటలు శకుని విని విదురుడు, ధృతరాష్ట్రుడు ఏమి ఆలోచించినా నిత్య సత్యరతులైన పాండవులు తాము చేసిన నియమాన్ని ఉల్లంఘించరు అన్నాడు. కానీ ఆ మాటకు కర్ణుడన్నాడు, మనం ఇప్పుడే యుద్ధానికి పోయి వారిని సంహరించి వద్దాం. అప్పుడు రాజ్యమంతా నీదే. కనుక దుర్యోధన, యుద్ధ సన్నద్ధుడువుకా అన్నాడు ఉత్సాహంగా కర్ణుడు. దుర్యోధనునికి కర్ణుని మాటలు తలకెక్కాయి. పాండవులపై యుద్ధానికి నిర్ణయించాడు. కానీ దివ్య దృష్టితో ఇదంతా గ్రహించాడు వ్యాసుడు. దుర్యోధనాదులకి బుద్ధి చెప్పాలి, ఇది అధర్మం అని తెలియజెప్పాలి అని నిశ్చయించాడు. దుర్యోధనుని వారించి ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చాడు వ్యాసుడు. భూమిని పోగొట్టుకుని అడవులలో కష్టాలు పడుతున్న పాండవులను వధిస్తానని నీ కొడుకు బయలుదేరుతున్నాడు. ధర్మపరులై అరణ్యవాస దీక్ష కొనసాగిస్తున్న పాండవులు నియమం పూర్తి అయ్యాకే యుద్ధానికొస్తారు. అలాంటి సత్య ధర్మపరులపైకి దాడికి వెళ్లే నీ కొడుకును వారించు అని వ్యాసుడు ఎన్నో విధాల ధృతరాష్ట్రునికి బోధించాడు. నేను, నీవు, భీష్ముడు, విదురుడు ఉండి కూడా పాండవులకు కీడు కలిగించడం తగదు. నీ కొడుక్కి బుద్ధి చెప్పు అన్నాడు వ్యాసుడు. ధృతరాష్ట్రుడు ఆ పరిస్థితికి చాలా దుఃఖించాడు. ఆనాడు నాకు, గాంధారికి, భీష్మునికి, విదురునికి, ద్రోణునికి, కృపాచార్యునికి అనిష్టమైన జీవితం నడిపాడు దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు. అయినా మహర్షి పుత్రప్రేమతో ఆ దుర్యోధనుని వదులుకోలేక వాడి దుర్మార్గాలు సహిస్తున్నాను, తలవంచుతున్నాను అని ధృతరాష్ట్రుడు అన్నాడు. ఆయన స్వరం గద్గదికమయ్యింది. వ్యాసుని మనసు చాలా బాధపడింది. ధృతరాష్ట్రుని మనసు మార్చాలి అని సురభి కథ చెప్పాలి అనుకున్నాడు వ్యాసుడు. పుత్రప్రేమ గొప్పదే, కానీ జాతి ప్రేమ ఇంకా గొప్పది కదా. ఇంద్రసభలోకి సకల గోమాత అయిన సురభి ప్రవేశించింది. సురభి ముఖం నిండా విషాదం, ఎడతెగని కన్నీటి ధారలు. సురభిని చూస్తుంటే ఇంద్రుని మనసు కరుణ రసాత్మకమయ్యింది. మాతృమూర్తికి దుఃఖమా అని ఇంద్రుడు సురభిని అనునయించి, ఎందుకు ఈ విచారం, అందరూ క్షేమమే కదా అన్నాడు. సురభి దీనవదనంతో ఇంద్రుని చూస్తూ, నీ వజ్రాయుధం రక్షిస్తుంటే నా వారికి తప్ప త్రిభువనాల్లో ఉన్న ప్రాణులందరికీ క్షేమమే అంది. ఇంద్రుడు విస్తుపోయాడు. నీ బాధ ఏమిటో వివరంగా చెప్పు అన్నాడు ఇంద్రుడు. సురభి కన్నీళ్లు తుడుచుకుంది. కర్షకులు బలంగల ఎద్దులతో బలం లేని ఎద్దులని కట్టి దున్నుతున్నారు. స్వర్గాధిపతి, మీరే చెప్పండి, బలంగల వానితో బలహీనమైన ఎద్దులు పోటీ పడగలవా? అందుకని ఆ కర్షకుల
బలహీనమైన ఎద్దులు నాగలిని లాగలేకపోతున్నాయని వాటిని ములుకోలతో పొడుస్తూ చాలా బాధిస్తున్నారు. నేను ఈ అన్యాయం భరించలేకపోతున్నాను అంది. సురభి కన్నీళ్లు నింపుకుంటూ, ఇంద్రుడు చిరునవ్వుతో, సురభి, నీకు 100 కొలది గోవులున్నాయి, కొన్నిటికే కదా బాధ కలుగుతోంది, దుఃఖించకు అన్నాడు. ఆ మాటకి సురభి చాలా బాధపడింది. ఇంద్ర, బలహీనమైన నా సంతాన దుఃఖాన్ని నేను చూడగలనా అంది. ఇంద్రుడు ఆలోచించాడు. సురభి ఆవేదనలో ఎంతో సత్యముంది అని గ్రహించాడు. ఇంద్రుడు కరుణించాడు. వర్షాలు కురిశాయి. గడ్డి బాగా పెరిగింది. బలహీనమైన ఎద్దులు నెమ్మదిగా బలం పుంజుకున్నాయి. ధృతరాష్ట్ర, నీకెందుకు నేను సురభి విషయం చెప్తున్నాననుకుంటున్నావు? బలహీనమైన ఎద్దుల్లాంటి వారు పాండవులు ప్రస్తుతం, బలసిన ఎద్దుల్లాంటి వారు నీ కొడుకులు. ఇప్పుడు ఈ పరిస్థితిలో నీ కొడుకుల్ని వారించి పాండవుల్ని రక్షించాలి. నీవిప్పుడు సురభిని ఆదర్శంగా గ్రహించాలి. ధృతరాష్ట్ర, ఒక్క విషయం ఆలోచించు. సురభి తన సంతానం కోసమే దుఃఖించలేదు కదా, తన వంశాన్నంతా కాపాడమని ఇంద్రుని వేడుకుంది. కనుక పాండవులకు వారి రాజ్యం ఇచ్చేయి. అప్పుడు వారు నీ కొడుకులు సమానులవుతారు. ఇది ధర్మం. రాజు ఎప్పుడూ సమదృష్టితో ఉండాలి, కానీ నీలాగా పుత్రప్రేమ మాత్రమే లక్ష్యంగా జీవించకూడదు అన్నాడు వ్యాసుడు ధృతరాష్ట్రునికి హితబోధ చేస్తూ. రాజైన వాడు సమదృష్టితో ఉండాలి అనేది సురభి కథ ద్వారా వ్యాసుడు ధృతరాష్ట్రునికి బోధించాడు. ఈ కథ ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వం ప్రథమాశ్వాసంలో నుంచి తీసుకోబడింది.